రష్యాకి మనం తెచ్చుకోవాల్సిన లైసెన్సా రిజిస్ట్రేషన్? రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, లైసెన్స్ తెచ్చుకుంటే ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDU Expo 360. నేను మీ సందీప్ కొనిదల. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ మళ్ళీ కూడా మా దగ్గర నుంచి ధన్యవాదాలు. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయటం వల్ల మనం ప్రతి వీడియో చెప్పినట్టు మీరు ఒక జీవితాన్ని నిలబెట్టగలరు. ఎనీవే, దట్ ఈస్ గోయింగ్ టు వీడియో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. గాజ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అక్రిడేషన్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఈ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఏ ప్యాటర్న్స్లో కండక్ట్ చేస్తారు, అసలు ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారా, రష్యన్ మీడియంలో కండక్ట్ చేస్తారా అని చాలా మందికి చాలా అపోహ ఉన్నాయి ఎగ్జామినేషన్ గురించి. నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రతి ఇయర్ చేస్తున్నాయి. కొంతమంది పేరెంట్స్ మళ్ళీ అడుగుతున్నారు, సార్ మీరు రీసెంట్గా రూల్స్ మారుంటాయేమో చేయండి సార్. మేము చెప్పాము, అయినా కానీ పేరెంట్స్కి అర్థం కాదు. పేరెంట్స్ కోరిక మేరకు మళ్ళీ ఈ వీడియో మనం చేస్తున్నాము. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, MNC రూల్ ప్రకారం మనం తెచ్చుకోవాల్సింది లైసెన్స్, రిజిస్ట్రేషన్ కాదు. చాలా మంది రష్యాలో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ మాత్రమే తెచ్చుకుంటున్నారు, లైసెన్స్ తెచ్చుకోవట్లేదు. ఇప్పటి నుంచి మీరు రష్యాలో MBBS చదువుతున్నట్లయితే చాలా కేర్ఫుల్గా లైసెన్స్ తెచ్చుకోండి, రిజిస్ట్రేషన్ తెచ్చుకోవడం వల్ల నష్టం అయితే లేదు. కానీ రిజిస్ట్రేషన్ తెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ లైసెన్స్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి, మీరు ఏ దేశంలో చదువుకున్నా కానీ. ఎందుకు నేను పర్టికులర్ లైసెన్స్ గురించి చెప్తున్నా అంటే, మన NMC గెజిట్లో ఉంది లైసెన్స్ మ్యాండేటరీ. మీరు ఏ కంట్రీ అయితే MBBS చదువుకున్నారో ఆ కంట్రీ నుంచి ఇండియాకి తిరిగి వచ్చేప్పుడు, మీ హోమ్ కంట్రీకి తిరిగి వచ్చేప్పుడు లైసెన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. నేను ఇంతవరకు ఎందుకు రష్యా గురించి మాట్లాడుతున్నా అంటే, మిగతా కంట్రీస్లో ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఏంటనేది ఒక క్లారిటీ ఎవరికి లేదు. అది జార్జియా కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, లేక ఇంకా XYZ కంట్రీ కావచ్చు. రష్యా అనే దేశం మాత్రమే గత 40 సంవత్సరాల నుంచి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది IMGస్కి, అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి, అంటే FMGస్కి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి మన భాషలో చెప్పాలంటే. సో చూద్దాం అక్రిడేషన్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అనేది. అక్రిడేషన్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఎగ్జామినేషన్ లైసెన్స్ కోసం కండక్ట్ చేస్తారు. 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్కులకు గాను మనకి 50% మార్క్స్ వస్తే చాలు, మనం రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్, అక్రిడేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయినట్లు. అంటే 100కి 50 మార్కులు. మీకు 6 ఏళ్ళు చదువుకున్న వాటి మీద మీకు ఇది MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉంటుంది, ఈజీగా పాస్ అవుతాయి. ఇంతవరకు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయింది అక్రిడేషన్ అనేది. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన, చాలా మంది స్టూడెంట్స్ గాజ్ ఎగ్జామినేషన్ మాత్రమే రాస్తున్నారు, అక్రిడేషన్ ఎగ్జామినేషన్ రాయట్లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాయబోతున్న స్టూడెంట్స్కి నేను మిమ్మల్ని గట్టిగా ఒక వార్నింగ్ అయితే అనుకోండి, వార్న్ చేస్తున్నాను. లేకపోతే మీకు ఒక అలర్ట్ లాంటిది అనుకోండి, ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన లైసెన్స్. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు, రష్యన్ లాంగ్వేజ్లో కాదు. ఏదైనా కన్సల్టెంట్ మీకు రష్యన్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో కాదు రష్యన్ మీడియంలో కండక్ట్ చేస్తారంటే దయచేసి నమ్మొద్దు. అక్రిడేషన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలకి, 6 years ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేస్తారు. ఎవరైతే బైలాంగ్వేజ్లో చదువుకుంటారో వాళ్ళకి మాత్రం రష్యన్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీరు చదువుకునే దాన్ని బట్టి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మీరు మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏదైనా కన్సల్టెంట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే. అక్రిడేషన్ ఎగ్జామ్ గురించి, లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ గురించి మనం పక్కన పెట్టేద్దాం. లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను. ఇప్పుడు గాజ్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ గాజ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే, గాజ్ అనే ఎగ్జామినేషన్ మీకు రిజిస్ట్రేషన్ మాత్రం కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ స్టేట్ ఎగ్జామినేషన్ కూడా అంటారు రష్యాలో. ఈ గాజ్ అనే ఎగ్జామినేషన్ 3 ప్యాటర్న్లో ఉంటుంది. ఒకటి రిటర్న్, 2 వచ్చేసి ప్రాక్టికల్స్, 3 వచ్చేసి వైవా. MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోనే ఉంటుంది, డిస్క్రిప్టివ్ మోడ్ కాదు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోనే మీకు ఉంటుంది, మీరు 6 ఏళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ అంతా. మీకు ప్రాక్టికల్స్, మీరు 6 ఏళ్ళు ఏవైతే క్లినికల్ కండిషన్స్ నేర్చుకున్నారో వాటి మీద మీకు ప్రాక్టికల్స్ మీద మిమ్మల్ని ప్రాక్టికల్స్ చేయమంటారు. ఒక డిసీజ్ లాగిచ్చి, లేకపోతే ఏదో ఒక స్టిచెస్ చేయమని చెప్పు, లేక డిపెండ్స్ అపాన్ ఆ రోజు మీకు వచ్చిన ప్రాక్టికల్స్ బట్టి వాళ్ళు మిమ్మల్ని ప్రాక్టికల్స్ చేయమని చెప్తారు. 6 years మీరు ఏం నేర్చుకున్నారు అనేది. తర్వాత వైవా అంటారు, దీన్ని వైవా అంటారు. వైవా అంటే ఏంటంటే ఒక ఇంటర్వ్యూ మోడ్లో ఉంటుంది. వాళ్ళు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, 6 ఏళ్ళు మనం నేర్చుకున్న దాని మీద మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఈ 3 ప్యాటర్న్లో గాజ్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ గాజ్ అనే ఎగ్జామినేషన్ కూడా
ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేస్తారు, రష్యన్ మీడియంలో కాదు. ఎవరైతే 6 years ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలకు మాత్రం. చాలా మంది అంటున్నారు మీరు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా రష్యాలో. అవునండి, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తప్పే ఉందంటే అది మీ పార్ట్ ఆఫ్ మీ కర్టూన్ ఒక పార్ట్. రేపు మీరు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎంతమంది పేషెంట్స్కి రష్యాలో ఇంగ్లీష్ వచ్చు? మీరు ఖచ్చితంగా రష్యన్ లాంగ్వేజ్ అనేది కర్టూన్ ఒక పార్ట్, మీకు వాళ్ళు నేర్పిస్తారు. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఇబ్బంది లేదు కదా. మీకు ఆల్ ఇండియా కోటలు, ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందాం, మీకు ఆల్ ఇండియాలో కోటలే మీకు ఆల్ ఇండియాలో కోటలు ఎక్కడో వచ్చింది, బీహార్, జార్ఖండ్. ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడగలరు నార్త్ ఇండియాలో? చాలా తక్కువ మంది. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఇబ్బంది అయితే లేదు. కానీ మీకు టీచ్ చేసే 6 years మాత్రం ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారు. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఇప్పటికి కూడా బైలాంగ్వేజ్లో టీచ్ చేస్తున్నాయి. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం ఉంటుంది. రిజిస్ట్రేషన్ మనకు మెడికల్ లైసెన్స్కి పెట్టే ఎగ్జామినేషన్ పేరు ఏంటి, అది ఏంటి అనేది, మెడికల్ రిజిస్ట్రేషన్కి పెట్టే ఎగ్జామినేషన్ ఏంటి, దాని పేరు ఏంటి అనేది, అది ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు, ఎన్ని ప్యాటర్న్స్లో కండక్ట్ చేస్తారు అనేది. డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మా టీం రిప్లై ఇస్తారు. And thanks for watching our video. This is your Sandeep Kunila signing off.